హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 పెంపుపై కీలక ప్రకటన. ఇక దీనికి సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆశా వర్కర్లు అలాగనే సిహెచ్డబ్ల్యూలకు 26,000 కనీస వేతనం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని ఆశా వర్కర్స్ యూనియన్ నేతలు హెచ్చరించారు. ఇక ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు వెట్టి చాకరీ చేస్తున్న ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 26,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో సమానంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు కేవలం 4,000 చెల్లించి ఊడిగం చేయించుకోవడం దుర్మార్గమన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు జీతాలు పెంచకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 30% పెంచుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్కీమ్ వర్కర్లు, ఇతర కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని లేదా 26,000 కనీస వేతనం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రతినిధులతో గురువారం సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ఆశా వర్కర్లకు కొత్త సెల్ ఫోన్లు, యూనిఫారాలు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక దహన సంస్కారాల కింద 15,000 చెల్లించే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పారు. మిగిలిన డిమాండ్లపై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆశా వర్కర్ల యూనియన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.